వచ్చే కిక్కు వేరు, జబర్దస్త్ లో ఆది స్కిట్లు చూస్తే వచ్చే కిక్కు అంతకన్నా వేరు. మరి అంత కిక్కు ఉన్నప్పుడు వెయిటింగ్ దేనికి? లెట్స్ వెల్కమ్ హై ఫర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. హాయ్ అండి, నేను జబర్దస్త్ డైరెక్షన్ టీము. ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే, ఇక్కడ మన సుధీర్ సేనారెడ్డి అని చెప్పేసి ఒక డిమాండ్ చేశాడు. ప్రతి స్క్రిప్ట్ లోని అమ్మాయి గెస్ట్ గా ఉండాలి, ఆ పక్కన మనోడు ఉండాలని చెప్పేసి. దీనికి ఆదిశంకర్ రెడ్డి వాళ్ళ టీం ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఒప్పుకుని సంతకాలు పెడతారు లేదో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడు హీరోగా చేసే నువ్వు విలన్ క్యారెక్టర్ ఏంటన్నా? ఏం ధోని కంటే గొప్ప నేను? ఒరే నువ్వు ఎన్నైనా చెప్పరా, నీలో ధోని కనపడుతున్నాడు. అంటే నేను వెళ్ళిపోతే నువ్వు సోలోగా టీం లీడర్ చేద్దామనే? ఒరే నేను కూడా టీం లీడర్నే కదా, నాలో నాయకత్వ లక్షణాలు కనపడతలేదా? ఏమో 5 సంవత్సరాల నుంచి చూస్తున్నా డెంగ్యూ లక్షణాలు, మలేరియా లక్షణాలు తప్ప నాయకత్వ లక్షణాలు నాకెక్కడా కనిపించలేదు. నువ్వెంత విలన్ క్యారెక్టర్ వేసినా సరే మాకు మాత్రం హీరో అనండ్రా, హీరో అని. వాయిస్ పెంచండి రా. మీరు ఎంత పెంచినా జనవరి దాకా వాళ్ళు ఏం పెంచనన్నారు. నేను ఆదిశంకర్ రెడ్డి, తెలుసుగా? ఆదిశంకర్ రెడ్డి అంటే మామూలుగా ఉండదా? ఇవరే చిరంజీవి గారు వాయిస్ చెప్తావట్రా, ఇందులో నువ్వు విలనా? ఓ విలన్ కదా. నేను ఆదిశంకర్ రెడ్డి, వీళ్ళంతా నా తమ్ముళ్ళు. అన్నయ్య నేను తమ్ముడు అన్నప్పుడే నిన్ను తమ్ముడు అన్నం చూసి అక్కడే ఇంకా నువ్వు అన్నయ్య అని పిలిచే చూసా అక్కడ మొత్తం. ఏది ఏమైనా సరే నువ్వు మా అన్నయ్య అన్న, నీకోసం మేము ప్రాణాలు ఇస్తాం. లివర్ ఇవ్వమంటావా, కిడ్నీ ఇవ్వమంటావా, అసలు ఏమి ఇవ్వమంటావు? నేను ఇచ్చిన లీడ్ కరెక్ట్ గా ఉంటారు చాలు, నాకు ఇవేం వద్దు ప్లీజ్. నీకు అర్థం కావట్లేదు అన్నయ్య, అసలు గౌరవం పోయింది. మనం వెళ్తుంటే అసలు ఎవరో దండాలు పెట్టట్లేదు, కాళ్ళకు మొక్కట్లేదు, అసలు ఏం చేయట్లేదు. ఇవన్నీ కావాలంటే మాకేం చేయాలి? జడ్జిలు అవ్వాలి. జడ్జిలు అయితే అవుతాయి. నువ్వు ఇది కాదన్నయ్య, నువ్వు చేసింది కూడా అది కాదన్నయ్య. ఇంతకీ మనకు ఒక చెల్లు ఉండాలి కదా, అదేది? ఇది రోడ్డు అనుకొని తెగ తిరిగేస్తుంది. ఇలా మీ చెల్లెలు వచ్చింది, స్నేహలత రెడ్డి. లాగేవాళ్ళు నరేష్ గారి చెడ్డి. ఏంటన్నయ్య, ఇంకా నేను బయట నుంచి వస్తుంటే ఒకటి నా చేయి పట్టుకున్నాడు. ముందు వాడు నువ్వేదో పట్టుకోపోయి ఉంటావు, వాడు ఆపడానికి చేయి పట్టుకొని ఉంటాడు. మన అమ్మ నాన్నలకి మన 5 మంది కదా, ఆ, నేను ఒక్కదాన్ని అందంగా పుట్టాను, మీరెందుకన్నా ఎలా పుట్టారు? ఇప్పుడు మా 5గురికి చెప్పులు ఉన్నాయి కదా, మరి నీవు అలాగే ఉంటే మావి తెగుతూ ఎందుకు చెప్పు? ఇంతకీ వాళ్ళు ఎక్కడ? అదేంటి వాళ్ళు వచ్చే ముందు మీరు కొంచెం ఉంటది అన్నారు? కింద 100 చెప్తాం, పైకి వచ్చాక పర్ఫార్మెన్స్ మారుతాయి మొత్తం. పర్ఫార్మెన్స్ మారితే పర్లేదు, స్కిట్టే మారిలా ఉంది. వాళ్ళు వచ్చే మొత్తం మారుతారు, నువ్వు దీనికే భయపడుతున్నావు, చూసుకో. ఏరా ఏమైనా ప్రాబ్లమా? అయినా చిరంజీవి గారు అంటే ఇంద్ర సేనారెడ్డి అంటే ఎలా ఉండాలి? చిరంజీవి గారు వాయిస్ అంటే అలా కాదు. చెప్పనా? లంచం 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 మంచం 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 కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? మీరు కోరుకున్న మనుషులు కాదు, కోరికలతో ఉన్న మనుషులు. హేరా ఎలా కొట్టిన దెబ్బ? అవును, నేను తీర్చలేవు కదా, వాటి గురించి నువ్వు బాగానే చెప్తాలే కానీ చెప్పు. అలా కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు అనుకున్నారా? నువ్వు ఎక్కడికి పోయినా కరువు మనిషి వేలే కానీ చెప్పు. ఏంటి మీరు అందరు జోకులు చేస్తారు, నాకేం డైలాగ్ లేవా? నువ్వు డైలాగ్ లేవా అని అడిగావు చూసావా, అదే జోక్. సరే కూర్చోండి. కాస్ట్యూమ్ తెచ్చినప్పుడు బాగానే ఉంది కదా ఇది. వేరు మీ ముందు కాలేసుకోవచ్చు, మీరు నా ముందు కాలేయకూడదురా? నువ్వు మాత్రం మా ముందు అన్ని, మేము మాత్రం జస్ట్ కాల్ అయ్యకూడదా? ఆ కళ చూడితే పండు గొప్పలా ఉన్నావు. తీస్తే నువ్వు అలాగే ఉన్నావు, అందుకే ఇట్లా. వాడు నేనివడా నువ్వు మాత్రం ఏమ్మా వాళ్ళ డిమాండ్లకి మేము సంతకాలు పెట్టం. శత్రువులు మన మీద దండెత్తున్నారా? దండ కూడా కాదు, సాలో కూడా పట్టుకొస్తేనే సన్మానం. కళ్ళజోడు తీస్తే చాలు రా నీకొక్కడికనే. ఇదిగో ఆడు అనగానే అందరూ వెళ్ళారు, నేను అంటే మీరు రావాలి కదరా? రాత్రి అంతా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, వాళ్ళతో స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. నువ్వు రాత్రి ఎక్కడ చెప్పి వస్తాం. సర్లే నించోండి. మా డిమాండ్లు ఏంటో చెప్తాం, అవి తీరిస్తే మీకు సంతకాలు పెట్టేస్తాం. రే చెప్పండి. చెప్పరా? సంతకాలు పెట్టాలంటే నువ్వు ఇష్టంగా పెంచుకున్న హెయిర్ స్టైల్ ని తీసేయాలి.
సుదర్శన రెడ్డి వాడు ఏమంటాడు విన్నావా? ఇష్టమైన పెంచుకున్నా హెయిర్ వద్దు తీబాకు సుదర్శన రెడ్డి. ఎందుకురా నా హెయిర్ అంటే నీకు అంత ఇష్టం? అది ఉంటేనే చూడలేకపోతాను, తీస్తే ఇంకా అస్సలు చూడలేం కదా. రెండో డిమాండ్ చెప్పరా. నువ్వు ఎప్పుడు ఇలా కళ్ళజోడు ఇలా పెట్టుకుంటావు కదా, అది ఇప్పటి నుంచి పెట్టకూడదు. ఇక ఈడు పెట్టడంటరా. ఇక ఈడు పెట్టడంటరా. కూర్చోండి చాలు. ఏంటి చిరంజీవి గారా? తర్వాత డిమాండ్, నువ్వు రోజు ఇక నుంచి మీ ఇంట్లోనే ఉండాలి. వద్దు సుదర్శన, ఒప్పుకో మాకు, నీకు అది చేత కాదు. ఒప్పుకో మాకు సుదర్శన. కష్టమే గానీ ఓకే. నాలుగో డిమాండ్ మా తమ్ముడు. ఈ రోజు నుంచి నువ్వు రేష్మిని మర్చిపోవాలి. ప్రాణం పోయేంత పని అవుతుంది అయినా ప్రజల కోసం. ఓకే ఇక మీ డిమాండ్స్ అన్ని అయిపోయినట్టే కదా? సుధీర్ వాళ్ళ సంతకాలే కాదు, ఆడపిల్లగా నీ సంతకం పెడితే నాకు చెల్లుతుంది. ఇక నా దగ్గర ఏముంది? ఏం లేదా? ఏం లేదా? నా 2 చేతులు తప్ప. ఆ 2 చేతులు తాలు నా మెడలో తాళి కట్టడానికి. సుధీర్ సేనా ఒక్కసారి ఆలోచించుకో. నాకు ఓకే, నాకు ఓకే. నాకు తెలిసిరా నీకు ఓకేనే, ఇదొక్కటే మనస్ఫూర్తి చెప్పావు. సరే అయితే పెళ్లి చూపులకి సిద్ధం కండి. పెద్దవాళ్ళు వచ్చి రెస్పెక్ట్ అవ్వాలని తెలీదా నీకు? పెద్దవాళ్ళంటే ఏంట్రా? ప్యాంట్ జారిపోతుందని చెప్పాడు అంతే. కుక్క కింద కూర్చున్నంత మాత్రాన సింహం కాలేదురా. మొత్తం డైలాగ్ మార్చి చెప్పావు. సింహం కింద కూర్చున్నంత మాత్రాన కుక్క కాదు అని చెప్పాలి. థ్యాంక్ యూ అన్న, నా గురించి కరెక్ట్ గా చెప్పావు. చెల్లెలు నువ్వెందుకు కింద కూర్చుంటున్నావు? రేపటి నుంచి ఆయనతో కలిసి ఉండేదాన్ని అన్నయ్య. ఆయన ఎక్కడుంటే నేను కూడా అక్కడే. ఇక నుంచి సుధీర్ రష్మి కాదు, రేపటి నుంచి సుధీర్ శాంతి. మంచి కాంబినేషన్. అడిగా ఇది అడిగేదే వాడు అడిగేవాడే. నేను సుధీర్ తో కొద్దిగా ఏకాంతంగా మాట్లాడాలి. ఈ పెళ్లి చూపులమ్మ, దానికి వేరే కార్యక్రమం, అది ఇప్పుడు కాదు. పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? ఆ అభిప్రాయం అంటే పెళ్లి ఎప్పుడు చేసుకునేవాడు. మీ ఇష్టాలేంటి? ఒకటా రెండా అమ్మా? ఏది దొరికితే అదే. మొత్తం నేనే అడుగుతున్నా, మీరేం అడగరా? సమ్మర్గా ఆన్సర్లు చెప్తారు, క్వశ్చన్లు అడగరు. అయినా మీ వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్ ఏమైనా ఉంటే చెప్పండి. ఎవడై మీ వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ ఏంటో చెప్పండి. మా వాడు ఒక అమ్మాయితో ఐటమ్స్ అని చేస్తే దానికి బొచ్చుడు వ్యూవర్షిప్ వస్తుంది. అదే మా వాడు చేస్తే బోల్డ్ న్యూస్ వచ్చింది తెలుసా మీకు? ఇదంతా అనవసరం. మీ ఇష్టాలు మాకు నచ్చినాయి, మా అమ్మాయి మీకు నచ్చింది కదా, పెళ్లి చేసుకుంటే మీ డిమాండ్ ఓకే చెప్తాం. సుదర్శన, వాళ్ళు మన మీద పగ తీర్చుకొని రెడీగా ఉన్నారు. ముచ్చట పడుతున్నారు కదా? వాళ్ళు కాదు, నువ్వే దాన్ని చూసి ముచ్చట పడుతున్నట్లున్నావు. ఆ పెళ్లి కార్యక్రమం ఏంటో కానివ్వండి. రండ్రా. మా చెల్లి ఆర్తి కార్తెలో పుట్టింది. ఇక నా డిమాండ్కి ఓకేనా? అప్పుడే అయిపోలేదు. అంటే మా చేతిలో ఒక మేనల్లు పెడితే అప్పుడు నీ డిమాండ్లకు ఓకే. చూసావా మా చెల్లి అంత సిగ్గుపడుతుందో? పదండి. నాకు ఇప్పుడు అర్థమైంది, ఇది ఇందిరా కదా. ఇందుకే 7 ఏళ్ల నుంచి 3 డైలాగులు ఎత్తున్నారు నీకు. నేనేంటి నాకు అర్థం కాలేదు. అదే మాకు అర్థం కాదు. అల్లు రామలింగ గారు ఫస్ట్ హాఫ్ లో ఉంటారు కదా, సెకండ్ హాఫ్ లో ఎందుకు వచ్చారో మాకు అర్థం కాదు. నేను వాయిస్ చేసాక కూడా ఇది ఇంద్రా అని అర్థం అవ్వలేదా? ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే చెప్పాలి. ఆది గారు మీ పంచెస్ సూపర్. సో మీ స్కిట్ ఎప్పుడు వస్తుందని ఆడియన్స్ ఎంత వెయిట్ చేస్తారో మేము కూడా అంతే వెయిట్ చేస్తాం. చాలా బాగుంది, చాలా హిలేరియస్ గా ఉంది. మనో గారు
ఆది వస్తున్నాడంటేనే నేను రెడీగా అసలు పొట్ట చక్కరైపోద్ది ఈ పంచెస్తో బాబోయని ఎట్లా ఎదురు చూశానో ఇవాళ కూడా అలాగే చేశారు. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అంతే.